పాప బానిసత్వం విడుదల పొందిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరి కోసం పనిచేయాలా? దేవుని కోసం పనిచేయాలి. ఆ గాడిద ఎవరి ద్వారా విప్పబడిందో ఆయన్ను మోసుకుంటూ తిరిగింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దాట్స్ ద ఫెయిత్ఫుల్ లైఫ్, దాట్స్ ద లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఎవరు నీకు విడుదల ఇచ్చారో, ఎవరు ఆధ్యాత్మిక స్వాతంత్రం నడిపించారో, పాప కట్ల నుండి, శాపము నుండి ఎవరైతే నేను విడిపించారో ఆయన్ని మోసుకుని తిరగడం పొరపాటైతే కాదు. హల్లెలూయా! ఇది క్రైస్తవ జీవితానికి గౌరవం. ఇట్స్ అ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. అందరూ బట్టి మన జీవితాల్లో ఎవరిని మోసుకుంటూ తిరగాలి? మనం ప్రభువుని మోయాలి. ఇప్పుడు ప్రభువు మోసిన గాడిదకు గౌరవం వచ్చిందా లేదా? లేకపోతే ఎవరేస్తారండి రోజు కూడా? దాని ముందు ఆ రోజు ప్రభువును మోసుకుని తిరుగుతూ ఉంటే దాని రేంజ్ మామూలుగా ఉందా? ఆ గాడిద ప్రభువు దాని మీద కూర్చున్నాడు కాబట్టే అందరూ కూడా ఖర్జూర మట్టలు వేస్తున్నారు.